ఇప్పుడు ఇక వెండికి వద్దాం. వెండిని ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో ఆల్టర్‌నేటివ్ మల్టీ బ్యాగర్‌గా చూడొచ్చా? మల్టీ బ్యాగర్ కాదండి. హ్మ్. అదొక ఎందుకంటే ఈవీ ఇన్వెస్ట్‌మెంట్. సెక్టార్ సూపర్ హిట్ అంటే అయిపోయింది. అది కన్జంప్షన్ బేస్డ్ ఆ! డిమాండ్ ఉన్న మెటల్ కాబట్టి ఆ! అది పెరుగుతది. ఆ! అంతే. అది ఏ రేట్‌లో పెరుగుతది అనేది మనం చెప్పలేమండి. ఓకే. సో, ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం గదండీ! ఇప్పుడు అవును. చైనా గాని అట్లాంటి రేర్ కెమికల్స్ ఏదైనా బ్యాన్ అవును. అవును. చేసిందనుకోండి. మేబీ డిమాండ్ షార్టేజ్ రావచ్చు. ఓకే. సో, ప్రాసెస్‌లో వాడే కెమికల్స్ బ్యాన్ చేసిందనుకోండి హ్మ్. డిమాండ్ షార్టేజ్ రావచ్చు. సో, ఓకే. ప్రతి డిస్రప్షన్‌లో కూడా ఒక ఆపర్చునిటీ వస్తది. అవును. అది కోవిడ్ అవ్వచ్చు, అది ఏదన్నా వార్ కావచ్చు. అవ్వచ్చు, అవును. అది ఫినాన్షియల్ క్రైసిస్ అవ్వచ్చు, అది ఏఐ టెక్నాలజీ ఏదన్నా డిస్రప్షన్ అవ్వచ్చు. ప్రతి డిస్రప్షన్‌లో కూడా ఏదో ఒక కొత్త ఆపర్చునిటీ వస్తది. హ్మ్. అది మార్కెట్స్‌లో వస్తదా? మెటల్స్‌లో వస్తదా? ఇంకా అదర్ ఫార్మ్ ఆఫ్ ఎసెట్స్‌లో వస్తదా? మనం చెక్ చేసుకోవాలి. సూపర్. దానిలో మనం రొటేషన్ చేసుకుంటూ ఎళ్ళాలి. రైట్. సో, అట్లా ఉండాలి తప్ప మనం ఫిక్స్డ్ మైండ్ సెట్‌తో ఉండకూడదండి. ఓకే. సో, మెటల్ ఇప్పుడు మనకి మొన్నటిదాకా మన కాపర్ అనేది కూడా డిస్కషన్ పాయింట్ లేదు. అవును. కాపర్ సడెన్‌గా సర్జ్ వచ్చేసింది. అయింది. జ్యువెల్లరీ షాపులో కాపర్ అమ్మడం అనేది ఫస్ట్ టైమ్ చూసాను నేను. హ్మ్. అది నేను ఎప్పుడు చూస్తా అనుకోలేదు చూసాను. చూసాను. సో, మనం ఇప్పుడు చూస్తున్నామండి. అవును. రేపు నేనేమంటున్నాను వార్ ఇంప్లికేషన్స్ ఉంటాయి కదండీ! అవును. ఇప్పుడు ఈ వార్ తర్వాత కొన్ని షార్టేజ్ ఉంటాయి. అవును. క్రూడ్ రిలేటెడ్ ఉందండి. క్రూడ్ మనకు షార్టేజ్ ఉన్నప్పుడు మనం వెహికల్సో లేకపోతే మనం డైరెక్ట్‌గా కన్జ్యూమ్ చేసే డీజిల్ సెట్సో లేకపోతే ఇంకోటో మనం చూస్తాం. ఇవి కాకుండా ఉన్నాయి. ఇప్పుడు హీలియం ఉంది. అవును. హీలియం ఈజ్ మెయిన్ ఒక గ్యాస్ అది మనం సింథసిస్ చేయలేము. హ్మ్. సో, క్రూడ్‌తో పాటే మీకు అది ఎక్స్ట్రాక్షన్ అవుతది హీలియం. అవును. అవును. హీలియం ప్రొడ్యూస్ చేసేది మెయిన్ ఏంటి మనకి మెయిన్ 3, 4 కంట్రీసే ఉన్నాయి. ఓకే. సో, మొన్న అటాక్‌లో హీలియం ప్లాంట్ డ్యామేజ్ అయింది. హ్మ్. ఓకే. దానికి ఇప్పుడు అది రిపేర్ చేయడానికి 3-5 ఇయర్స్ పడతదంట. 3-5 ఇయర్స్. దట్ ఈస్ ద ప్లాంట్ 1/3 ఆఫ్ ద హీలియం సప్లై వరల్డ్‌కి సప్లై చేస్తది. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు టైం పడతది కదండీ! కరెక్ట్. ఇప్పుడు మీ కరెక్ట్. దగ్గర అవును. కొంత స్టోరేజ్ ఉంటది. స్టోరేజ్‌లో నుండి ఎళ్తూ ఉంటది. బట్ దాని తర్వాత వచ్చే షార్టేజ్ ఏంటి? ఇప్పుడు ఆ హీలియం ఉంది. హీలియం మేజర్‌గా ప్లేస్ 2, 3 కంపెనీసే ఉన్నాయి. ఆ! సో, హీలియం ఏంటి మనం హీలియం లిక్విడ్ ఫార్మ్‌లో తీసుకెళ్ళాలి. అది ఇప్పుడు షిప్స్‌లో ఉంది. అవును. దానికి ఒక టెన్యూర్ ఉంటది. 40 డేసో, 50 డేసో. ఆ! అది దాటితే అది గ్యాస్ ఫార్మ్‌లో కన్వర్ట్ అయిపోద్ది. ఆ! సో, అది షార్టేజ్ ఉంటది. సో, యాహ్! దాని రిలేటెడ్ ఏంటి? ఇప్పుడు ఇలా ప్రతి దానిలో కూడా అది ఎక్కడ ఆపర్చునిటీ ఉందో అక్కడ మనం థింక్ చేయాలి. దానిలో మనం నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలండి. సూపర్ సార్. సూపర్. ఇక ఇంకొక సెక్టార్‌కెళ్దాం సార్. రియల్ ఎస్టేట్. సో, రియల్ ఎస్టేట్ ఇప్పుడు హైదరాబాద్ గావచ్చు, టైర్ 2 సిటీలో గూడా రియల్ ఎస్టేట్ బూమ్ అనేది చూస్తున్నాం మనం. సో, ఈ నేపథ్యంలో రెసిడెన్షియల్ సెక్టార్‌లో ఇన్వెస్ట్ చేయాలా? మనం కమర్షియల్ వాటిలలో చేయాలా? అంటే ఇది చాలా వైడ్ సబ్జెక్ట్ అండి. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్ నా సబ్జెక్ట్ కాదు. కానీ అచ్చా! మీరు అడిగారు కాబట్టి అంటే ఇది ఇ ఇన్వెస్ట్‌మెంట్ యాహ్! ఆప్షన్స్‌లో యాహ్! ఇదొకటి ఇదొక గదా! వైడ్ సబ్జెక్ట్ అండి. ఓకే. అంటే కొంతమంది ఏమంటారు కమర్షియల్‌లో చేయండి రెంట్‌లొస్తాయంటారు. అవును. కమర్షియల్ ఖాళీ అయితే ఎన్ని రోజుల్లో ఫిల్ అవుద్ది? చాలా కష్టం. ఇప్పుడు ఐటీ కంపెనీలు మీరు చూడండి. ఐటీ కంపెనీస్ అవునవును. ఒకసారి వెకేట్ చేసినాక 100 సిట్టింగ్ కెపాసిటీ ఉన్న ఆఫీసు ఎన్ని రోజుల్లో ఫిల్ అవుతది? చాలా కష్టంగా ఉంది. సో, ఏరియా మీద డిపెండ్ అయ్యి ఉంటది. రైట్? ఇప్పుడు మనం ఒకసారి వెళ్తా ఉంటే టూలెట్లు కనపడతా ఉంటాయి. అవును. ఆ టూలెట్లు ఎంత టైమ్ ఫ్రేమ్‌లో ఫిల్ అవుతాయండి? అవును. టైర్ 1, టైర్ 2 సిటీస్‌కొచ్చేటప్పుడు డిఫరెంట్ అండి. ఓకే. ఇప్పుడు సపోజ్ జనరల్‌గా ఈ అర్బన్ గానివ్వండి, టైర్ 2 సిటీస్‌లో ఏమవుతదండి, మనం ఇక్కడ నుండి బయటికెళ్ళాం. హ్మ్. రైట్? మన నేటివ్ ప్లేస్ ఇది. ఈ నేటివ్ ప్లేస్ నుండి మనం అమెరికానో, ఆస్ట్రేలియానో ఎళ్లారు. హ్మ్. జనరల్‌గా వాళ్ళకి డబ్బులు రాంగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు? సొంత ఊర్లో కొనుక్కుందాం. మనం పెరిగిన దగ్గర కొంత అవును. మనం ఒక ఇల్లు పెట్టుకోవడం, కరెక్ట్. కొన్ని ల్యాండ్ అంతే గదా! సో, అవును. ఆ యాంగిల్‌లో అవి ఎప్పుడూ డిమాండ్ ఉంటదండి. అలా అని చెప్పి పడవు కూడా. హ్మ్. నువ్వు అగ్రెసివ్‌గా పెరగవు, అగ్రెసివ్‌గా పడవు. స్పెక్యులేషన్ అయితే జరుగుద్ది. నేను ఓకే. అమ్ముతున్నాను. మేము మా ఊరే. ఆ! మా పక్కనే ఉంటారు. మీరేమంటారు? ఆ! పొలం అమ్ముతున్నారా? అవును. మన దగ్ మన ఊరే కదా! అవును. తీసుకుందాం అంటారు. అవును. అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ మార్కెట్. అవును. కమర్షియల్ అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మార్కెట్. అవును. రెసిడెన్షియల్ డిఫరెంట్. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చేసినాయి. అది డిఫరెంట్. స్టాండ్ అలోన్‌కి వచ్చేటప్పుడు డిఫరెంట్‌గా ఉంటాయి. ఇండివిడ్యువల్ హౌసెస్ డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఆ మార్కెట్‌ని మనం ఒక అంటే ఘాటన ఒక కట్టలేం. సింగిల్ పాయింట్‌తో మనం చెప్పలేమండి అంటున్నా. ఓకే. ఇప్పుడు ఓకే. రెంటల్ ఈల్డ్ హ్మ్. అక్కడికొచ్చేటప్పుడు రెంటల్ ఈల్డ్ ఉంటది. అవును. ప్రాపర్టీ ఎప్రిషియేషన్ ఉంటది. ఇవన్నీ ఉంటాయి కదండీ! అవును. సో, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు మనం ఎప్రిషియేషన్ అనేది ఫస్ట్ చూస్తాం కదా! రైట్. రైట్. ఎవరైనా సరే పెట్టినప్పుడు. ఓకే. ఎప్రిషియేషన్‌కి ఏంటి మళ్ళీ? మీకు అక్కడ చాలా పారామీటర్స్ ఉంటాయి కదా! అవును. ఏరియా, డిమాండ్, ఎంప్లాయ్‌మెంట్. ఇప్పుడు ఎంప్లాయ్‌మెంట్ లేని ఏరియాలో తీసుకొని ఏం ఏం చేస్తారండి? జేస్తారు? కరెక్ట్. ఎంప్లాయ్‌మెంట్ కావాలి కదండీ! అవును. ఎంప్లాయ్‌మెంట్ లేని ఏరియా ఎంత టైమ్‌లో డెవలప్ అవుతది? అవును. సో, ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత రియల్ ఎస్టేట్ సైకిల్. ఇప్పుడు మనం రీసెంట్ డేటా చూస్తే
అంటే నేను డేటా చెప్తున్నాను, ఆ, ఎందుకంటే మనం yes. డేటా బట్టి మాట్లాడాలి, అంతే మన కదా, అజంప్షన్ అవును, బట్టి మనం yes, మాట్లాడకూడదు. correct. నాకేదో ఇలా అనిపించిందని చెప్పి మాట్లాడకూడదు. డేటా ఏం చెప్తుంది, లగ్జరీ అపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో లగ్జరీ అపార్ట్మెంట్స్ సేల్ బాగానే ఉంది ఇండియాలో, త్రూ అవుట్ ఇండియా నేను మాట్లాడుతున్నాను, నేను నాట్ టాకింగ్ అబౌట్ హైదరాబాద్. అదేలేండి, yeah. 7 cities వాళ్ళు ఇచ్చిన డేటా ఏం చెప్తుందంటే బిలో 4 crores ఉన్న దానిలో 10 to 15% సేల్స్ డిక్లైన్ అయ్యండి, సేల్స్ Okay. డిక్లైన్ అయ్యాయి అంటే ఇది వాళ్ళు ఇచ్చిన డేటా అండి. Okay. ఎందుకు, బికాస్ ఆఫ్ జాబ్ కట్స్, ఓన్లీ లగ్జరీ ఫ్లాట్లే సేల్ బాగుంది. Hmm. సో ఈ డేటా అనేది మారుతున్నప్పుడల్లా మారుతుంటుంది కదా. Correct, ఇప్పుడు మీరు అన్నారు H1B అన్నారు ఇందాడ, అవును, H1B వీసాస్ వాళ్ళకి రెన్యూల్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళందరూ వెనక్కి వస్తారు కదా. అంతేగా. వెనక్కి వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉంటారు మరి, Hmm. వెనక్కి వచ్చిన వాళ్ళు ఉండాలి కదండి. అవును, ఉండాలన్నప్పుడు కొంత మీకు కొనుక్కోనాలి, కొనుక్కోవడమో రెంట్గా ఉండాలిగా. ఎక్కువ ఉండాలి. హౌసింగ్ డిమాండ్ పెరగచ్చు కదా. Oh. అంటే మనకు తెలియదు, ఇది మన So, crisis డేటా లో కూడా ఒక ఆపర్చునిటీ opportunity ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు. Very nice, ఇప్పుడు అవును. రేపు 20,000 మంది మనకి ఎక్కడి నుండి వెళ్తున్నారండి, రెన్యువల్స్కి వచ్చినాయి. సపోజ్ ఇందులో మనకి 50% రెన్యువల్స్ అవ్వలేదు అనుకోండి, వీళ్ళందరూ ఎక్కడికి వస్తారు, హైదరాబాద్కే వస్తారు, డెఫినెట్గా ఇక్కడే ఇల్లు హైదరాబాద్ తీసుకోవాలి. బెంగళూరు వెళ్ళాలి కదా. అవును, మళ్ళీ సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ జాబ్ అవును, చూడాలంటే అవును. హౌసింగ్ డిమాండ్ పెరగచ్చు, అంత మాత్రం రియల్ ఎస్టేట్ పెరగపోవచ్చు. Hmm. అది రెంటల్ డిమాండ్ పెరగచ్చు, లేకపోతే హౌసింగ్ కొంత ఏరియాలో, ఒక ఏరియా పర్టికులర్ ఏరియాలో పెరగచ్చు. ఆ ఏరియాలో పెరిగిందని చెప్పి మనం మొత్తం అన్ని ఏరియాలకి మనం చూడలేం కదా. Correct. సో ఇది పెద్ద సబ్జెక్ట్ కదండి. దీన్ని మనం అంటే ఒక పాయింట్లో ఇది ఇలా పెరిగింది, Correct, లేకపోతే ఇలా అంటే ల్యాండ్ అంటే ల్యాండ్ నాకే చాలా ఉంటాయి, Hmm. ఫామ్ ల్యాండ్స్ ఉంటాయి, తర్వాత రెసిడెన్షియల్ So, ల్యాండ్స్ ఏది ఉంటాయి. సురక్షితం అనేది చెప్పలేము. మీ యొక్క అంటే ఎక్సర్సైజ్ research ని చేయాలండి, బట్టి ఎక్సర్సైజ్ చేయకుండా మనం చెప్పలేమండి. మనం డెఫినెట్గా దాని మీద కొంత వర్క్ చేయాలండి. అంటే కానీ ఇది మన పోర్ట్ఫోలియోలో రియల్ ఎస్టేట్ మీద కూడా కొంత డెఫినెట్ పెట్టొచ్చు. గానండి Ah, that's ఇచ్చింది what. కదండి, Yes, that's 100%. what. ఇప్పుడు మన కళ్ళ ముందు చూసాం 20 ఏళ్లలో ఎలా పెరిగిందో. అవును. మార్కెట్సే కాదు కదా, రియల్ అవును, ఎస్టేట్ కూడా exactly, రిటర్న్ ఇచ్చింది, exactly. గోల్డ్ కూడా రిటర్న్ ఇచ్చింది. ప్రమాదం. ఈవెన్ ఎఫ్డి ఆల్సో అండ్ ఇన్వెస్ట్మెంట్ అండి, అంతే కదా. కాకపోతే 7% వస్తుంది అంతే. అది ఇన్ఫ్లేషన్ కి సరిపోద్ది. సరిపోవట్లేదు అనేది ఈ రోజు. ఒకప్పుడు మీరు 15% ఇచ్చిన ఎఫ్డీస్ అవును, అవును, మీకు తెలుసు, అవును. ఒక 20 years బ్యాక్ 12%, 13%, 14% కూడా బ్రహ్మాండంగా ఇచ్చినాయి. ఉండేది, అవును, మరి అప్పుడు అది ఇన్వెస్ట్మెంటే, అవును. ఇప్పుడు అది ఇన్వెస్ట్మెంట్ కాదు. సో మారుతుంది కదా. Correct. అంతే తప్ప మనం ఒక రీసెర్చ్ చేయకుండా ఏది చేయకూడదండి. సార్, ఇంకొకటి కొత్త విషయం విన్నాను నేను. అంటే ఇప్పుడు చాలా మంది కోట్లల్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయలేరు కదా, అంతంత పెట్టి. వీళ్ళ కోసమని రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని ఒకటి వచ్చిందని విన్నాను. 2014లో స్టార్ట్ చేశారు. ఇవి ఎంతవరకు సేఫ్, వీటి నుంచి రిటర్న్స్ అంటే ఎట్లా ఉంటాయి? కన్సిస్టెంట్ ఇన్కమ్ కోసం దానిలోకి వెళ్తారండి. ఆ. డివిడెండ్స్, బేసిక్ గా డివిడెండ్స్, ఎస్ఐపిస్ అంతే కదా. డివిడెండ్స్ అంటే పోర్షన్ ఆఫ్ ఇది మనం తీసుకుంటున్నాం. అది Okay. కమర్షియల్ కాంప్లెక్స్ లో కానివ్వండి, షాపింగ్ మాల్స్ కానీ ఏదైతే వాళ్ళు కడతారో, 4-5 ఉన్నాయండి ఇండియాలో, అవును, రైట్. ఎంబసీ అని చెప్పేసి, మైండ్ స్పేస్, ఇట్లా వాటిలో ఏంటంటే ఏదైతే రెంటల్ ఇల్లు వస్తుందో అక్కడ వాళ్ళకి వచ్చి ఆ రెంటల్ ఇల్లు డివిడెండ్స్ రూపంలో ఇన్వెస్టర్స్కి ఇచ్చేస్తారు. అది రఫ్లీ మనకి 5.5% మనకి Oh. డివిడెండ్ రూపంలో వస్తుందండి. Okay. అంత పర్సెంట్ వర్కౌట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు రీసెంట్గా పరాగ్ పారిక్ వాళ్ళు కూడా కొన్నారండి. ఎందుకు, మార్కెట్ వాలటిలిటీలో అట్లీస్ట్ 5% మనకి అక్కడ ఇష్యూడ్ కదండి. అవును, ఇప్పుడు ఫండ్ సైజ్ పెరిగే కొద్దీ కరెక్ట్, వాళ్ళు కూడా డైవర్సిఫై చేసుకోవాలి కదండి. అవును, సో అట్లా మీకు కాన్స్టెంట్ ఇన్కమ్ కావాలనుకున్నప్పుడు దానికి వెళ్ళొచ్చండి. ఓకే. 5.5 అంటే ఎప్రిషియేషన్ అండి. మళ్ళీ ఇక్కడ రెగ్యులర్ గా మీరు కొన్నారండి, రెగ్యులర్ గా మీరు కొన్నప్పుడు 2 పాయింట్లు చూస్తారు. అవును, ఒకటి రెంట్, అది మీకు 3% వస్తుంది. అవును, ఎప్రిషియేషన్ వస్తుందిగా ఇండియాలో. ఇక్కడ ఈ రియర్స్లో ఎప్రిసియేషన్ ఎంత ఉంది అది కూడా చూసుకోవాలి కదా. మీకు 10 ఏళ్ళు నడిచిందండి, మీరు రియట్ కొన్నారు 400 రూపాయల్లో కొన్నారు, అవును, 10 ఏళ్ల తర్వాత 450 ఉంది అంటే మీకు ఎంత పెరిగింది, 10-12% పెరిగింది. అఫ్ కోర్స్ యువర్ గెట్టింగ్ 5.5% 6% డివిడెండ్. బట్ ఇక్కడ ఎప్రిసియేషన్. Appreciation అంత తక్కువ సో ఉంటే కష్టం ఒక్కొక్క కదా. అసెట్ క్లాస్కి పాజిటివ్స్ ఉంటాయి, దానికి సంబంధించి కొన్ని డ్రాడౌన్స్ ఉంటాయి, Hmm. డ్రాబ్యాక్స్ ఉంటాయి. Correct. ఇవన్నీ అసెస్ చేసుకుని మన ఇన్వెస్ట్మెంట్ని ఎలా డైవర్సిఫై చేయాలి. Hmm. లేదు మీకు అనిపించింది మార్కెట్ పడింది, అట్రాక్టివ్ రేట్లో దొరికింది నాకు, రేట్ 400 ట్రేడ్ అయ్యేది, నాకు మన కోవిడ్ టైంలో చూసాం మనం, బాగా అవును, తగ్గిందండి. అవును, సడన్గా అలాంటి డిజాస్టర్లో మీకు 300కి వచ్చింది, అవును, యూ కెన్ బై ఇట్. ఓకే, 300కి వాల్యూ కదండి, మళ్ళీ 400 అయితే అవుతుంది కదా. అవును, సో అట్లా మనం ప్లాన్ చేసుకుని రొటేషన్ అన్నాను చూడండి ఇందాక, అవును, మనీ రొటేషన్ ఎక్కడెక్కడ ఏ అసెట్ క్లాస్లో ఎప్పుడు వెళ్ళాలనేది, దట్ మేక్స్ యూ ఎక్స్ట్రా రిటర్న్ కరెక్ట్. అలాంగ్ విత్ యువర్ కన్సిస్టెంట్ ప్లానింగ్.